పాపిష్ట ప్రచండు ఊరి మీద పడ్డాడు. మళ్ళా ఎవరికి ముడిందో ఇవాళ. ఏం ప్రతాప్, దుఃఖంతా పూర్తయిందా? అయింది బాబు. బాబు డబ్బు అడిగావు కదూ, ఇందా తీసుకో. వైద్యుడు బాబు, వైద్యుడు బాబు, త్వరగా మంది ఇవ్వండి. నాన్నకు మరీ ఉధృతంగా ఉంది. ఉధృతంగా ఉంటే ఉచితంగా ఇవ్వడానికి ఇదేమి ధర్మాసుపత్రి కాదు. ఇదిగో ఇస్తానని చెప్పి పట్టుకెళ్ళి 10 రోజులైంది. ఇప్పుడు ఒట్టి చేతులతో వస్తే? లేదు బాబు, తీసుకొచ్చాను. ఇదిగో సిద్ధం చేసి ఉంచా, పట్టుకెళ్ళు. అలాగే త్వరగా వెళ్ళు, త్వరగా వెళ్ళు. లే ఎవరు నువ్వు? ప్రచండ రోసయ్య, అలసి సొలసి నిద్రపోతున్నావు. శిస్తు చెల్లించకపోతే శాశ్వతంగానే నిద్రపోవచ్చు. ఎటు గాని సంజయ్ వెళ్ళా ఇప్పుడేంటి నిద్ర? లే. ఇవ్వనడం లేదు ప్రచండ. పస్తులతో మాడి చూస్తున్నా, శిస్తు చెల్లిస్తూనే ఉన్నా. కాసేపు డబ్బు కోసం వెళ్ళిన ప్రతాప్ ఈ పాటికి వచ్చేస్తూ ఉంటాడు. రాగానే నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను. వీల్లేదు. ప్రతాప్ గితాబ్ నాకు తెలియదు. చెల్లించవలసిన డబ్బు వెంటనే చెల్లించు, ఇప్పుడే, ఈ క్షణంలోనే. నాన్న, ఏమిటిది? వచ్చావా బాబు? డబ్బు ఏమైనా దొరికిందా? దొరికింది. ఆ డబ్బుతోనే నీకు ముందు తీసుకొచ్చాను నాన్న. ఎంత పని చేసావు ప్రతాప్. మందు తెచ్చి నా మరణ వేదన తప్పించాలనుకున్నావు, కానీ మన పరువు మాట మర్చిపోయావు. నాన్న, ప్రచండ, ఆలస్యానికి క్షమించు. 4 రోజులు గడివేవు. వీల్లేదు. ఒక క్షణం ఆగను. శిస్తు వసూలు చేసి మరీ కదులుతాను. ప్రచండ, కసాయి గుండెతో విషం కక్కకు. నేను ఒకనాడు రక్తం ధారవోసి రాజుగారిని సేవించిన వాడిని. తిరిగి పందను కాను. కానీ పడుచు దిగిపోయింది, వార్ధక్యం వెన్ను తట్టింది, జబ్బుతో మంచం పట్టింది. దయచేసి నాకు కొంచెం గడువు. ఇవి చేతులు కావు. నాన్న, కటికి గుండెకు కనికరమేం తెలుస్తుంది నాన్న. నోరుబై, కారు కూతలు కోయకు. తీర్చవలసిన బాకీ తీర్చు, లేదా ఈ స్థితిలో ఇంట్లో నుంచి వెళ్ళగొడితే ఎక్కడికి వెళ్ళగలం బాబు? ఏట్లోకి లేదా కాట్లోకి. ఎక్కడ దశ నాకు. ఇక్కడి నుంచి లేవండి, లేకపోతే ఈడ్చి పారేస్తాను. ఈడ్చి పారేస్తావు, పూడ్చి పారేస్తావు. అధికారం చేజిక్కింది, అవకాశం దారి చూపింది. దాంతో ప్రళయతాండవం చేస్తున్నావు. నాటి మా తాత ముత్తాతల నుంచి నేటి మా తండ్రి వరకు రక్తం చిందించి సామ్రాజ్యాన్ని సేవించిన వారిని మర్చిపోకు. సామంతరాజును చేజిక్కించుకుని వాడి రాతగా. ఆగండి బాబు, ఆగండి. ఆవేశాలు విడవండి. మా బాబు ఏంటో నాన్న, 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 వీరసూర సైనికుడు స్వర్గవాలకరించాడు. రా ప్రతాప్. మీ అన్నయ్య ఉన్నాడు? ఊరికెళ్ళాడు, ఇవాళ వస్తాడు. రా ప్రతాప్, నీకు కలిగిన కష్టానికి నేనే కాదు, ఊళ్ళో వాళ్ళందరం బాధపడుతున్నాం. కానీ ఆ ప్రచండుడి భయం వల్ల
బహిరంగంగా సానుభూతి చూపలేకపోతున్నా. ప్రతాప్, ఈ ఇల్లు నీదిగానే భావించు. ఇక్కడే ఉండు. మల్లిక 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 ఆడపిల్లన్న తర్వాత కాస్త అణిగమెణిగి ఉండాలి. అన్నగారు వస్తుంటే ఆదరించొద్దు. తస్సాదియ్య ఎలా మారిపోయింది ఆ కాలం. ఊరుకోనయ్యా. ఓ అలాగే ఏమన్నా ఊరుకోవాలా? నేను ఊరుకోను. నేను ఎందుకు ఊరుకోవాలి? చెల్లెలు వచ్చి అన్నగారిని ఊరుకోమని చెప్పడం, అన్నగారు ఊరుకోవడం. తస్సాదియ్య ఎలా మారిపోయింది ఆ కాలం. అబ్బబ్బా, ఊరుకోనయ్యా, నీకు పుణ్యం ఉంటుంది. పుణ్యం పుణ్యం నాకెందుకు? పాపం చేసినోడికి కానీ. ఊరుకోనయ్యా, ఆయన కష్టంలో ఉన్నాడు. కష్టం ఆయనకి కష్టం. కష్టాల్లో పుట్టాం, కష్టాల్లో పెరిగాం, కష్టాలను చస్తాం. ఆయనకి హాయిగా కొలుకుతూ ఆనందంగా పైన చూస్తాడు. ఎవరి మాట? ఇంకెవరు? ఆ భగవంతుడు దేవుడు. అది కాదన్నయ్యా నేను చెప్పేది, ప్రతాప్ మాట. ప్రతాప్ ప్రతాప్ ఏ ప్రతాప్? మన ప్రతాప్. అవును. ఎక్కడ? మల్లిక ఇలా ఉన్నాడే? రోసయ్య తాత చచ్చిపోయాడా? లేదు, చంపేశారు. చంపేశారా? అయితే దద్దమ్మలు ఎలా పడుకున్నాడే? బాధపడటం కన్నా పేదవాడు ఏం చేయగలడు? ఏం చేయగలడా? ఏం చేయలేడు. ఏం చెయ్యాలన్నా పేదవాడే చేయగలడు. కోటలు కట్టినా పడగొట్టినా వాడే సమర్థుడు. అందులో మన ప్రతాప్ ధీరుడు. పట్టుపట్టాడంటే ప్రపంచాన్ని మార్చగలడు. కత్తి పట్టాడంటే శత్రుల్ని హతమార్చగలడు. ఒకవేళ వాడురుకున్నా వీడురుకోడు. ఎవడు అంతకుడు? ఎక్కడా కత్తి? చెప్పు, ఇప్పుడు చెప్పు. ఎవరైతే ఊరుకుందు. నేను ఊరుకోను. వాణ్ణి ముక్కముక్కలుగా కోసి కాకులకు గెద్దలకు ఎగరవేసిన దాకా నా మనశ్శాంతి లేదు. చెప్పు, ఎవడా హంతకుడు? ప్రచండు. ప్రచండు. సర్వసేనాన్ని ప్రచండుడా? అవును. సత్యం రా దేవుడా, నేను చెప్పకు. ఏంద్రియం ప్రసన్నం చేయం, సక్రియ కాకినేటి దాలిగిలియం. చలా, ఎవరిని అడితే నేను ఊడేదని చెప్పు. మళ్ళీ అడితే దేశాంతరం వెళ్ళని చెప్పు. నేను చెప్పనని చెప్పు. చలా. అబ్బో అబ్బబ్బబ్బబ్బా. ప్రతాప్, 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 అన్నయ్య, అన్నయ్య, ప్రతాప్ లేడన్నయ్య. అన్నయ్య, ఎవరు? ఎవరది? అక్కడే ఉండండి. రాకండి, రాకండి, లోపలికి రాకండి. మేమే వస్తున్నాం. మేమే వచ్చేసాం. ప్రచండ, నీవా? ఎవరో అనుకున్నాను. రా, లోపలికి రా. అమ్మాయి గారు వస్తున్నట్టు కబురు ఏమైనా వచ్చిందా? లేదు, నేటి కార్యక్రమం విన్నవించుకోవడానికి వచ్చాను. అవు విన్నవించుకో. నేడు వసూలైన శిస్తు 500 మొహరీలు. 500? బాగుంది. ఇళ్ళు వేలామల్ల వచ్చింది 400 మొహరీలు. ప్రచండ, వసూలు బాగా చేశావు. అధికారులంటే హడలు పుట్టించాను. దాంతో వసూళ్లపై వసూళ్లు కుంభవర్షం కురిశాయి. ప్రచండ, ప్రమాదాలు తెచ్చిపెట్టకు. ప్రజల్లో కల్లోలం బయలుదేరిందో మహారాజు గారికి తెలుస్తుంది. దాంతో నువ్వు ఉండవు, మేము ఉండం. అడుగడుక్కి భయపడితే అధికారం చెలాయించగలవా? అయినా ప్రతి చిన్న విషయం మహారాజుకి ఎందుకో ఏమో మాకేం తెలుసు. మాటికి నన్ను మతి లేనివాడు అంటారు. అందుకే మహారాజు గారంటే నాకు భయం.
ఏది ఎలాగున్నా ప్రజలను బాధిస్తే మాత్రం మహారాజు గారు అంగీకరించడు. బాధించాలి, అవసరం వస్తే సాధించాలి. ప్రాణాలు తీస్తే తప్ప పన్నులు వసూలు కావు. అయినా మహల్లో ఉండే మీకు ఇవేం అర్థం కావు. అన్నట్టు మర్చాను, నేటి వసూళ్ళలో 4 చచ్చారు. శివ శివ, చావడమే? 4 చావడమే? ఎందుకు? ఆయుష్ మూడి. ఓ అవు అవు, ఆయుష్ ముడితే అందరూ చావాల్సిందే. నువ్వు చేస్తావు, మేము చేస్తాం. పో. మరి డబ్బు? డబ్బా ఎందుకు? అవసరం ఉంది. అవసరం ఉంది, తీసుకో.